సో నమస్తే. ఈరోజు నేను ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అంటే కాంటెంపరరీ ఇష్యూస్‌లో వచ్చిన గొడవలకి, వచ్చినటువంటి లాస్‌కి మనం ఎలా ప్రవర్తించాలి? మనం ఎలా ఉండాలి? అనే విషయాన్ని నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. అదేంటంటే నేను తీసుకునే విషయం ముఖ్యంగా ఆస్తి పంపకాలు. పిల్లల మధ్య ఆస్తి పంపకాలు తల్లిదండ్రులు చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి? ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా వచ్చింది అంటే మనకి కొత్త యాక్ట్ వచ్చింది 2005 తర్వాత ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఒకే హక్కుంది. అది మన సమాన హక్కుంది. మనందరికీ తెలుసు. మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు గారు ఎప్పుడో తీసుకొచ్చారు 80స్‌లోనే యాక్ట్. ఆడపిల్లలకి సమాన హక్కు ఉందని కొంతమంది ఇంప్లిమెంట్ చేశారు. బట్ ఇప్పుడు 2005లో సెంట్రల్ యాక్ట్ వచ్చింది కాబట్టి దాన్ని కంపల్సరీ మనం ఫాలో అయి తీరాలి. ఇప్పుడు ఆడపిల్లలకి, మగవాళ్ళకి అందరికీ కూడా తల్లిదండ్రుల ఆస్తులు ఒకే హక్కుంది. సరే మనం ఇయన్నీ మాట్లాడుకుంటున్నాం కదా! ఇది నేను ఇది ఒక దీన్ని పట్టుకొని ఇప్పుడు మనం ఎక్కువ డిస్టర్బెన్స్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. అంటే మీరు డిస్టర్బెన్స్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఒక లాయర్ మాట్లాడే అలా కాదు. ఆడపిల్లకు కూడా ఆస్తి ఇవ్వాలి. కానీ మనం డిస్టర్బ్ చేసుకోవడానికి ఆడపిల్లలు మాకు ఎంత ఇచ్చారు, అంత ఇచ్చారు. లేకపోతే మగ పిల్లలు ఎంత ఇచ్చారు, అంత ఇచ్చారు అనే విషయం డిస్టర్బ్ చేసుకోవడానికి చాలా ఛాన్స్ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఇవాళ వచ్చినటువంటి ప్రాబ్లం ప్రాక్టికల్‌గా ఉన్నటువంటి సొసైటీ ప్రాబ్లం గురించి నేను మాట్లాడతాను ఇప్పుడు. సో, ఇది కొంచెం లెంగ్తీ అవుతుంది. దీన్ని 2 పార్ట్‌ల కింద డివైడ్ చేసి మీరు వింటారనమాట. దానికి రెడీగా ఉండండి మీరు. సరే అయితే ఏంటంటే తల్లిదండ్రులు పిల్ల కూతురు పెళ్లి చేస్తారు. కూతురు పెళ్ళికి ఎంతో కొంత ఖర్చు పెడతారు. ఆమెకిస్తారు. ఆమె ఫ్యామిలీ పెడతాకని ఇస్తారు. తర్వాత ఆమెకి ఎంతో కట్నం అని ఇస్తారు. అదంతా అయిపోయింది. కొడుకు దగ్గరికొచ్చేటప్పటికి అంతే ప్రాంప్ట్‌గా కొడుకు పెళ్ళికి ఇవ్వట్లేదు. ఇప్పటికీ తల్లిదండ్రులు అలాగే ఉన్నారు. కొడుకుల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఆస్తులు వాళ్ళకున్న ఆస్తిని కూడా ఇవ్వడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఏదో కొడుకు మనవడు అన్నట్టు, వాడికేదో బాధ్యతలే ఉన్నాయన్నట్టు. నిజంగా ఇవాళ చాలా చేంజ్ నేను అబ్జర్వ్ చేస్తున్నానండి సొసైటీలో. ఇదివరకు రోజుల్లో కొడుకు, కోడలు కొడుకుకి తన ఆస్తి అంతా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మారిపోయింది సొసైటీ. ఇవాళ అల్లుడు మావాడే అంటున్నారు కానీ కోడల దగ్గరికి వచ్చేటప్పటికి కోడలు ఇలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తిస్తుంది అని చెప్తున్నారు. ఇటువంటిది న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో చాలా ఎక్కువైపోయినాయండి. ఇది మంచివి అయితే ఫ్యూచర్‌లో మంచయితే కాదు ఈ భావం. ఎప్పుడు ఇద్దరిని ఈక్వల్‌గా చూడటం అనేది మంచి భావం. కానీ మళ్ళీ ఎక్స్‌ట్రీమిస్ట్ అయిపోతున్నాం మనం. మళ్ళీ ఇటు సైడ్ పూర్తిగా టర్న్ అయిపోతున్నాం మనం. ఎందుకో తెలీదు. సరే ఇక్కడ నేను ఫైండ్ ఔట్ చేసిన ఇష్యూస్ ఏంటంటే, ఈ కొడుకునేంటంటే కూతురికి ఎప్పుడైతే పెళ్ళవ్వగానే మనం అన్ని విధాలా సపోర్ట్ ఇస్తున్నామో, కొడుక్కి మనం సపోర్ట్ ఇవ్వడం మానేసాం. కొడుకు అనేటప్పటికేంటి ఇంకా మన మైండ్ సెట్ మారలే. ఏదో ఆఖరికి ఆడ మిగిలింది తీసుకోవాలి. అప్పుడేమవుతుంది కూతురికి లాస్ట్‌లో నాకేంటి అనేది కూతురికి కూడా వస్తుంది. కామన్ వస్తదండి. అది కామన్. ఎందుకంటే నేను ఆడపిల్లనే, అందరూ ఆడపిల్ల, నాకు ఆడపిల్లే ఉంది. అన్నీ వస్తా ఉంటాయి ఇవన్నీ. ఆ తర్వాత వస్తాయి. అటువంటి సిట్యుయేషను అటువంటిది అవాయిడ్ చేయడానికి మనం ఎటువంటి పనులు చేయాలి? మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మనం ఫస్ట్ పెళ్లి చేస్తున్నప్పుడు నుంచి అది కూతురికి మన బాధ్యత. కూతురిని చదివించాలి, పెళ్లి చేయాలి. కొడుకుని చదివించాలి, పెళ్లి చేయాలి. ఇవన్నీ మన బాధ్యతలండి. మన బాధ్యత లేదు మేము ఆళ్ళే చేసుకోవాలి అంటే అది వేరే విషయం. ఆళ్ళు వేరు. నేను చెప్పేది బాధ్యతగా, తల్లిదండ్రుల బాధ్యతగా కొంచెం డబ్బులుండి, కొంచెం గౌరవప్రదంగా ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాననమాట. సరే కూతురు పెళ్ళికి ఇంత ఖర్చు పెట్టాం కదా! మరి కొడుకు పెళ్ళికి కూడా మనం ఖర్చు పెట్టాలి కదా! 2 ఈక్వల్ అయినప్పుడే కదా మనం కూడా ఏదైనా ఒక మాట మాట్లాడగలుగుతాం. మన పిల్లలు కూడా మాట్లాడగలుగుతారు. లేదంటే లైఫ్ లాంగ్ కొడుకు, కోడలు కూతురు పెళ్ళికి అంత ఖర్చు పెట్టావు కదా! నాకేం పెట్టావు? నాకేం చేసావు? అని కోడలు అంటూ ఉంటది కదా! సో, కూతురికి మనం ఎంతైతే ఖర్చు పెట్టామో, కొడుకుకు కూడా పెళ్ళికి కూడా మన దగ్గర ఉన్నంత వరకు మనం ఈ బంగారం రూపంలో జనరల్‌గా ఇప్పుడు ఆనవాయితీ ఉంది కదండీ! మనకి ఆల్రెడీ జరుగుతుంది. మనం కోడలికి కానుకలిచ్చి తెచ్చుకుంటాం ఇంటికి. కూతురు వాళ్ళు తల్లిదండ్రులు కానుకలిచ్చి పంపిస్తారు. మనం కోడల్ని కానుకలిచ్చి తెచ్చుకుంటాం. అలాగే కోడల్ని కానుకలిచ్చి తెచ్చుకోవాలి. ఈక్వల్ చేయాలి కూతురికిచ్చినటువంటి ఆస్తితో. అలాగే తర్వాత మనం ఏది కూతురికి ఇల్లు కట్టుకుంటున్నారో మనం ఒకటి ఇస్తాము. లేదు మనం ఇంత బాధ్యత వహిస్తున్నాము. లేదు ఆమెకి ఇంత పెడుతున్నాము. లేదు ఆమె ఇది. అంటే కొన్నిసార్లు పిల్లల పరిస్థితి మనం కొంతమందికి ఎక్కువ, కొంతమంది తక్కువ పెట్టవలసి రావచ్చు. అది ఇదివరకు రోజులండి ఎక్కువ. ఇప్పుడు పెద్దగా ఏం లేదు. అటువంటి సిట్యుయేషన్ లేదు. ఉన్నా సరే ఊరుకోవట్లేదు కూడా. మన ధర్మం ప్రకారం అందరినీ ఈక్వల్‌గా చూడటమే ఒక తల్లిదండ్రులుగా మన బాధ్యత. సో, అటువంటప్పుడు మీరు చేయవలసిన పనేంటంటే, ఏది ఖర్చు పెట్టినా సరే కూతురు గాని ఒక డైరీలో రాసినా పర్వాలేదు. ఒక డైరీలో రాసినా పర్వాలేదు. ఎలా అంటే, ఇదిగో ఈరోజు ఇంత ఖర్చు పెట్టాము. ఈరోజు ఇన్ని వేలు ఖర్చయింది. ఈమెకి ఇన్ని లక్షలు ఇచ్చాము. ఈ టైంలో 2,00,000 వాల్యూ నేను ఇక్కడి నుంచి తెచ్చి ఇచ్చాను. ఎంత ఇస్తున్నామని ఒక డైరీలో రాసుకున్న అది ప్రూఫ్‌గా ఉపయోగపడుతుందండి తర్వాత. మనం అది డైరీలో రాసుకోవాలి. లేదంటే చెప్పాలి. అమ్మ ఇదిగో నీకు దీని ద్వారా దీనికి ఎంత ఇస్తున్నాను. దీని ద్వారా దీన్ని చేశాను. ఇదిగో అమ్మ నాకు గోల్డ్ ఇచ్చాను. దీని వాల్యూ ఇది. ఇదిగో అమ్మ మీ అబ్బాయికి మా అబ్బాయికి ఇది ఇస్తున్నాను అనేసి. లేదంటే అండి నేను చెప్తున్నాను.
ఒక 10 years తర్వాత నుంచి మీకు 25-30 సంవత్సరాలు మళ్ళీ దీనికి వేరే ఇది వచ్చే వరకు కూడా మనం చాలా కొట్టుకుంటారండి. ఇంకా ఎక్కువ కొట్టుకుంటారండి పిల్లలు. పిల్లలు ఉన్న ఒక కొడుకు ఒక కూతురు వాళ్ళిద్దరి మధ్య ద్వేషభావం పెరిగిపోతుందండి. నేను డెఫినెట్గా చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటి వరకు కూతుర్లు పెళ్ళి అయిన తర్వాత కొడుకుల ఫీలింగ్ అదే ఉంటుంది. ఏమని, మా అక్క పెళ్ళికో చెల్లి పెళ్ళికో వాళ్ళు ఎంత చేశారు, ఎంత ఇచ్చారు, నాకేమో ఈ సమయానికి ఏం అనుకూలంగా ఇవ్వట్లేదు. ఇటువంటివన్నీ పిల్లలంతా ఫీల్ అవుతున్నారు. మేము అన్నీ ఇస్తాం, మీకు ఎప్పుడో ఇస్తాం, ఆఖరికి ఇస్తాం. కరెక్ట్ కాదండి. మన సేఫ్టీ మనం చూసుకున్నప్పుడు ఆడపిల్లకి ఎంత అయితే చూస్తున్నామో మగ పిల్లోడికి అంత ఇచ్చేయండి. తర్వాత లాస్ట్కి మన వాళ్ళిద్దరు పంచుకుంటారు, అది వేరే విషయం. మన సేఫ్టీ తర్వాత వాళ్ళు చూసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఆడపిల్లకి మాత్రం ఇచ్చేసి మగపిల్లలకి మాత్రం అలా ఇవ్వకుండా ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారండి. మగపిల్లలు, నేను 4-5 మగపిల్లలు నాతో అదే కంప్లైంట్ చెప్పారు. మా పేరెంట్స్ ఏంటి మేడం, మా అక్కకి సపోర్ట్ చేస్తారు, మా చెల్లికి సపోర్ట్ చేస్తారు, వాళ్ళకు పంపిస్తారు, మాకెందుకు ఇవ్వట్లేదు వీళ్ళకి డబ్బులు, మేము వాళ్ళతో పాటు ఉంటున్నామా లేదా వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటున్నామా, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నామా, అయినా సరే వాళ్ళకి ఆ విధమైన భావం కలగట్లేదు. ఎందుకు అని. ఎందుకంటేనండి ఇది వరకు రోజుల్లాగా లాస్ట్ వరకు ఆస్తి కోసం వెయిట్ చేసే ఆ ఓర్పు సహనం ఇప్పుడు ఏళ్లలో లేదు. కాబట్టి మనం కూడా దాని ద్వారా మనం మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారాలి. ఓకే, కూతురు పెళ్ళికి ఎంత పెట్టాం, కొడుకు పెళ్ళికి ఎంత పెడతాం, మనం మారాలంతే. అది మన బాధ్యత. అందుకే మీకు సొల్యూషన్ చెప్పా కదా, ప్రతిదానికి రాసుకోండి. ఇది ఎక్కడి నుంచి తెచ్చాం, ఇది పెట్టాం, ఇది ఎక్కడి నుంచి తెచ్చాం, ఇది పెట్టాం, ఇక్కడి నుంచి పెట్టాం. ఆ రాసినటువంటి డైరీని జాగ్రత్తగా దాసుకోండి, లేదు ఫోన్లో పెట్టుకోండి. ఇవన్నీ ఏంటంటే మీకు లాస్ట్కి ప్రూఫ్లుగా వాళ్ళు సంపాదించుకుంటున్నప్పుడు, వాళ్ళు షేర్ చేసుకుంటున్నప్పుడు, ఇద్దరు పంచుకుంటున్నప్పుడు దాన్ని లేదంటే కోర్టుకైనా సరే ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను కూర్చున్నా సరే, అమ్మ నీ టైంలో ఇది ఇచ్చారా లేదా, ఇది ఇచ్చారు కదా, ఇది ఇలా కదా, దీని వాల్యూ ఎంత కదమ్మా, అప్పుడు దాని వాల్యూ ఎంత కదమ్మా, దీని వాల్యూ లైక్ దట్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇది గనక మనం చేయిపోయామంటేనండి మనం చాలా మన ఫ్యామిలీకి ఆస్తులు ఇచ్చి మంచి చేయడం కన్నా చెడు చేసే వాళ్ళం అవుతాం ఎక్కువగా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.